తెలంగాణ ప్రజలారా, ఒక పని కోసం కేసీఆర్కు 2004 సంవత్సరంలో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఆ బంజారాహిల్స్ కాడ ప్రగతి ఏది టిఆర్ఎస్ భవన్ అని ఉంది కదా, ఆడ ఎకరం జాగిచ్చారు. తెలంగాణ భవన్ అని ఎకరం జాగిచ్చారు. దానికి 100 రూపాయల గజం చొప్పున అప్పటి ప్రభుత్వం అలకేట్ చేసింది. జీవో నెంబర్ 955 ద్వారా 1 ఎకరం ఇచ్చింది. అయితే సేమ్ అదే జీవో నెంబర్ 2 ఏం చెప్తుందంటే, నీ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి స్థలంలో ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు, వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించకూడదు అనేది ఉంటుంది. అయితే 2004లో ఎకరం స్థలం తీసుకొని అక్కడ టిఆర్ఎస్ భవన్ పెట్టినటువంటి కేసీఆర్ అక్కడ ఏం చేసిందంటే టీ న్యూస్ ఛానల్ పెట్టిరమ్లా. దాంట్లోనే టీ న్యూస్ ఛానల్ పెట్టిరు. టీ న్యూస్ ఛానల్ ద్వారా అదో దందా, ఆ దందా నడిచింది. విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు రెవెన్యూ శాఖ టిఆర్ఎస్ భవన్కు నోటీసులు జారీ చేసింది. ఏంది నోటీసుల సారాంశం అంటే, నీవు ఇందులో కమర్షియల్ యాక్టివిటీ చేస్తా ఉన్నావు కాబట్టి దీనిపైన వివరణ ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ తెలంగాణ గవర్నమెంటు అసలు దుర్వినియోగం చేసినావు కాబట్టి ఈ భూమిని వాపస్ తీసుకోవాలనేటువంటి యాంగిల్లో ఒక నోటీస్ సర్వ్ చేస్తే వెంటనే ఇప్పుడు టీ న్యూస్ను ఆ టిఆర్ఎస్ ఆఫీసులకి ఏం తీసేస్తావు. ఏం చేసిరయ్యానంటే ఈ టీ న్యూస్ 2014-15 సంవత్సరంలో టీ న్యూస్కు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు ఎరికైనా కేసీఆర్? 11 కోట్ల రూపాయల విలువైన అడ్వర్టైజ్మెంట్లు టీ న్యూస్కి ఇచ్చిండు. 100 కోట్లు ఇచ్చారు, అది వేరే 100 కోట్లు. ఇక తర్వాత మొత్తం అక్కడి నుంచి ఫ్లో అంతా టీ న్యూస్కే వచ్చేది. ఈ రకంగా టీ న్యూస్ని కమర్షియల్ యాక్టివిటీగా మలిచి ప్రభుత్వ యాడ్లను తీసుకొచ్చి దానికి ఇచ్చి దాంట్లో అవినీతికి పాల్పడ్డాడు, అంటే ఒక అనైతిక చర్యకు పాల్పడ్డాడు కేసీఆర్ అనేది ఒక అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసి ఇక టీ న్యూస్ డబ్బా ఆడ మూస్తారట, ఆడ మూసి మళ్ళీ ఇంకేమైనా తెరుస్తారో ఏమో తెలియదు. కానీ టీ న్యూస్కు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ల మీద ఎంక్వైరీ జరగాల, 100% ఎంక్వైరీ జరగాల. నమస్తే తెలంగాణకి ఎన్ని పోయినాయి, టీ న్యూస్కి ఎన్ని పోయినాయి, ఎక్కడి నుంచి ఎందుకు వస్తా ఉన్నాయి, క్విడ్ ప్రోకో ఎట్లా జరిగింది, అంటే నీకు ఎంపీ టికెట్ ఇస్తా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, నువ్వు యాడ్స్ ఇయ్యి. ఈ క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకో పైన విచారణ జరగాలి. డిసెంబర్ 29 తారీఖు నాడు అదే టిఆర్ఎస్ భవన నిర్మాణం కోసం కష్టపడ్డటువంటి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిండు. ఈ టీ న్యూస్కి ఇచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అనేది దాంట్లో ప్రజా ప్రయోజనాల కోసం చేసుకోవాలనేటువంటి అంశాన్ని పెట్టిండు. దాంతో హైకోర్టు నోటీసులు సర్వ్ చేసింది. ఆ తర్వాత రెవెన్యూ శాఖ కూడా టిఆర్ఎస్ భవన్ కార్యదర్శికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకు నోటీసులు సర్వ్ చేస్తే వాళ్ళు నోటీసుల పైన స్పందిస్తలేరు, కానీ డబ్బాలు మాత్రం చదువుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు చదువుడు కాదు, ఇప్పటిదాకా జరిగిన పెంట మీద, ఇప్పటిదాకా జరిగినటువంటి అరాచకం మీద, అడ్వర్టైజ్మెంట్ల భాగోతం మీద సమగ్రమైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం జిల్లాల్లో కేటాయించినటువంటి ప్రైమ్ ల్యాండ్స్ వీటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని హాస్పిటల్లుగా మలచాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని దవాఖానాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇక నాదే రాజ్యం నిజాం నవాబ్ కనుక ఇట్లా గుర్రం మీద పోతే ఎట్లుంటుందో గా కథ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ అంశం పైన. అయితే రాముల్ నాయక్ గారు కూడా అయితే ఈ అంశం కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఎవరు చెప్పేటోడు లేడుగా. రైట్, ఇది బీఆర్ఎస్ రన్ టీవీ ఫ్రమ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ టేక్ బ్యాక్ ల్యాండ్ ప్లీన్ హైకోర్టులో పడ్డది, హైకోర్టులో వేసిరు. అయితే దీనికి జీవో నెంబర్ 955 రెవెన్యూ డిపార్ట్మెంటు 27 తారీఖు 11వ నెల 2004లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అంతర్భాగంగా టిఆర్ఎస్ పార్టీ మంత్రులు అందులో చేరిరు. కేంద్రంలో కేసీఆర్, రాష్ట్రంలో 6 మంత్రి పదవులు తీసుకుంటే పొత్తులో భాగంగా అప్పుడున్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇదే జీవో నెంబర్ 2 land allotted to the party office should not be utilized either in full or part of any residential or commercial purpose or alienated to any person or institutions
in blatant violation. The party established T News channel in the same building for commercial purpose in the name of Telangana Broadcasting Private Limited. The then government had released over 11 crore to the channel for advertisements in 2014 and 15. And continued the practice. Further, Nayak said his representation to the chief secretary ever could no response. Kabatti ikkada హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది, కమర్షియల్ యాక్టివిటీ జరిగింది అనేది నిరూపిస్తూ అందులో వేయడం జరిగింది. ఇది జియో నెంబర్ 2కు విరుద్ధంగా ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని రాముల నాయక్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ వార్తను ఇవాళ వెలుగు దినపత్రిక 3వ పేజీలో కూడా కవర్ చేసింది ఇదే వార్తను. సరే ఇక అది ఎంతవరకు వస్తుందో చూడాలి. అయితే ఇబ్బడి మొబ్బడిగా ఎట్లా దొరికితే అట్లా ఇప్పుడు నేను రేపు పెడతాను, కారులో ఉన్నట్టుంది. 42 ఎకరాల భూమి, దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని ఈయన ఉన్నాడు కదా నూజివీడు సీడ్స్, ఆ తర్వాత ఈ కేసీఆర్ చుట్టమైనది ఉంటుందిగా పాములపర్తి ఇక్కడ పోతుంటే తులసి, అదేం సీడ్స్, కావేరీ సీడ్స్ ఈ ఇద్దరు కలిసి కొట్టేసిన విషయాన్ని మీ ముంగట పెడతా రేపు పొద్దుగాల. రేపు నాకు గుర్తు చేయండి, అది మీ ముంగట పెడతా. వాళ్ళిద్దరు కలిసి ల్యాండ్ ఎట్లా కొట్టేసారు, 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి. వాస్తవానికి ఆ భూమి గవర్నమెంట్ భూమి, చాలా చాకచక్యంగా కొట్టేసారు. అది రేపు మీ ముందుకు తీసుకొస్తా.